అలా వామపక్ష విద్యార్థి సంఘాలు అన్నీ కూడా మరి మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్లోని కవాల్ అభయారణ్యం వివిధ రకాల పక్షులు వన్యప్రాణుల సందడితో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. పులులు, చిరుతలు, జింకలు, ఎలుకబంట్లు, అడవి పందులతో పాటు అనేక అరుదైన పక్షి జాతులు ఇక్కడ సంచరిస్తున్నాయి. అటవీ శాఖ ఏర్పాటు చేసిన నీటి వనరులు, గడ్డి క్షేత్రాలు వన్యప్రాణుల సంరక్షణకు దోహదపడుతుండగా ఈ అభయారణ్యం జీవ వైద్యానికి నిలయంగా పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అంటే ఆ చెట్ల నరికివేత కావచ్చు, లేకపోతే ఊర్ల సంఖ్య పెరిగిపోవడం కావచ్చు, జనాభా పెరగడం కావచ్చు, డిస్ట్రక్షన్ కారణంగా కావచ్చు, అవి ఆవాసాలను వదిలిపెట్టేసినాయి. అయితే యాక్చువల్గా ఇందులో ఎన్నో పులులు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా. కనీసం 30 నుంచి 40 పులులు ఉండేంత అవకాశం ఉన్న ప్రాంతం ఇదంతా. అందుకనే దాన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఇది రావాలంటే ఇందాక మనం డిస్కస్, అలాగే రకరకాల మాంసాహార జంతువులు, అడవి కుక్కలు, టోల్స్ అంటాం మనం, అలాగే పెద్ద నక్క, చిన్న నక్క, ఉల్ఫ్ అంటే తోడేలు అంటారు, తోడేలు, అలాగే సివెట్స్ అంటే మరణాగి అంటారు, ఐడియా ఉండొచ్చు, కొంతమంది మీరు పేర్లు విని ఉంటారు. అలాగే పొనుగు పిల్లి, ఇవన్నీ మాంసాహార జంతువులు ఇవన్నీ కూడా. అలాగే శాకాహార జంతువులు కూడా మన దగ్గర అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. చుక్కల దుప్పులు, సాంబార్ దుప్పులు, సాంబార్ అంటాం, కణుగు అంటాం, కణికి. అలాగే ఇంకా బ్లాక్ బక్, కృష్ణ జింక, కొండగొర్రె, ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా చింకార కూడా ఉంది. సో వీటి యొక్క సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కొన్ని మనం